ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేదవాడి అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలపై ఎన్నికల అధికారులతో వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీపీ అతుల్ సింగ్, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీందర్ ప్రసాద్తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఐజీలు, డీఐజీలు, సిపిలు, ఎస్పీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేసిందని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు కర్నూలులో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ఆయన సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేశామని అన్నారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ బోధన, పేదవారి వైద్యం కోసం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. పేదల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు పర్యటించారు. కురుపాం నియోజకవర్గం రావాడ కూడలిలో ప్రజాగళం సభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తానని హామీ ఇచ్చారు. యువత ఇంటి దగ్గరే ఉంటూ అమెరికా కంపెనీల ద్వారా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు తెస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని అన్నారు. వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇంటి వద్దకే ఇస్తామని తెలిపారు. జిల్లాలోని తోటపల్లి రిజర్వాయరు ద్వారా పరిసర ప్రాంతాలకు తాగునీటిని అందిస్తామని, గుమ్మలక్ష్మీపురంలో జీడిపప్పు పరిశ్రమ ఏర్పాటునకు కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చార్ధామ్ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వర్షాలతో స్థానికులు, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ యాత్ర చేసేందుకు లక్షలాది మంది ప్రజలు తమ పేర్లు నమోదు చేసుకోగా, కొంతమంది భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఈ నెల 13 వరకు ఉత్తరాఖండ్లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటువంటి వర్షాల సమయంలో ట్రెక్కింగ్ చేయవద్దని పర్యాటకులకు భారత వాతావరణ శాఖ సూచించింది. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎస్కోట నియోజకవర్గంలో వినియోగించుకునున్న ఈవీఎంల 2వ విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ ఈరోజు పూర్తయింది. జిల్లా సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో ఆన్లైన్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. సాంకేతిక కారణాల వల్ల పనిచేయని కొన్ని కంట్రోల్ యూనిట్లను రీప్లేస్ చేశారు. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో మరొక 116 ఈవీఎంలను రిజర్వ్ కోటా కింద కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి అధికారులకు సూచించారు. ఈరోజు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటు వేసుకునే పరిస్థితులు కల్పించాలని అన్నారు. పోలింగ్కు ముందు 48 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. ప్రచార ఖర్చుల పర్యవేక్షణలో భాగంగా అభ్యర్థుల ఖర్చు రిజిస్టర్ల చివరి దశ తనిఖీ పూర్తి చేయాలన్నారు. మహారాష్ట్ర మీదనున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి వెంకట్రావు పేర్కొంటూ,
ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, రేపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పోలింగ్ సిబ్బందిని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేర్చవలసిన బాధ్యత సెక్టార్ అధికారులపై ఉందని అరకు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ అన్నారు. ఈరోజు అరకు వ్యాలీ తహసీల్దార్ కార్యాలయంలో సెక్టార్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది, సెక్టార్ అధికారులు సమన్వయంతో పనిచేసి సార్వత్రిక ఎన్నికలను విజయవంతం చేయాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది సకాలంలో సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరాలని తెలియజేశారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సెక్టార్ అధికారులు కీలకమని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో సెక్టార్ అధికారులు, ఏఎల్ఎంటీలకు జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు ఇప్పటికే 2-3 దఫాలుగా శిక్షణ ఇచ్చామని అన్నారు. ఈవీఎంలు మొరాయించకుండా పోలింగ్ సక్రమంగా జరిగేలా అందరూ కృషి చేయాలని అన్నారు. గర్భిణుల్లో రక్తహీనత, హైరిస్క్ సమస్యలు తలెత్తకుండా సమిష్టి కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి. జగన్మోహన్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. ఈరోజు జిల్లాలోని పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. అనంతరం గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ కార్డులు, ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు పరిశీలించి నివేదికలు, హెచ్చుతగ్గులు గుర్తించిన గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. గర్భిణుల్లో జ్వర లక్షణాలను గుర్తిస్తే హైరిస్క్గా పరిగణించి సత్వరమే సమాచారం ఇవ్వాలని కోరారు. డీహైడ్రేషన్కు గురి కాకుండా ఎక్కువగా నీరు, ద్రవరూప ఆహారాన్ని తీసుకోవాలని గర్భిణులకు ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని జగన్మోహన్ రావు తెలిపారు. జిల్లాలో ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజున, పోలింగ్కు ముందు రోజున జిల్లా స్థాయిలో దినపత్రికల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రకటనల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉండకూడదని, వివిధ మాధ్యమాల్లో జారీ చేసే ప్రకటనలకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, తదుపరి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేదవాడి అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.